ఓం నమో వెంకటేశాయ. ప్రజెంట్ ఇప్పుడు మనం తిరుమల శ్రీవారి ఆలయం ముందైతే ఉన్నామండి. ముందుగా శ్రీవారి భక్తులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ప్రజెంట్ ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది మీరు వీడియోలో లైవ్ లో చూడవచ్చండి. నిన్న సెకండ్ సాటర్డే, ఈ రోజు సండే అంటే వరుస సెలవులు వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉందండి. ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అండ్ 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం అయితే పట్టే అవకాశం ఉంది. అలాగే తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ATGH వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా ఎవరైతే తిరుమల స్వామి వారి ధర్మ దర్శనం కోసం తిరుమలకు వచ్చి కొత్తగా ఈ రోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారు, ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు తిరుమలలో అయితే భక్తుల రద్దీ కొనసాగుతూ ఉందండి. ఈ భక్తుల రద్దీని బట్టి దర్శనానికి బట్టి ఈ సమయంలో మార్పులు ఉండొచ్చు. భక్తుల ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్న అనగా ఫిబ్రవరి 14వ తేదీ శనివారం రోజున 82,337 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 30,825 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,58,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఓకే అండి, ఈ రోజు అనగా ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుంది. సో ఇదండి ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి. మన ఛానల్ వీడియోస్ ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. మరొకసారి శ్రీవారి భక్తులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ.